లొంగుబాటు బాటలో మరో మావోయిస్ట్ అగ్రనేత ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత సాగర్ లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈస్టర్న్ రీజనల్ బ్యూరో ఇన్ఛార్జ్ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా తానున్నాడు. ఇక మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ లొంగిపోనున్నట్లు సమాచారం అందుతుంది. సిపిఐ మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరోకి నేతృత్వం వహించాడు మిసిన్ బెస్రా. కిషన్ దా మార్చి 20న సాగర్ పేరుతో కూడా రాసినటువంటి ఉత్తరం సోషల్ మీడియా సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇక దాదాపు 150 మంది సభ్యులతో సాగర్ లొంగిపోనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు పర్యవేక్షించడం జరిగింది. మిసిర్ బెస్రాకు గురువుగా కిషన్ దా వ్యవహరించారు. ఇక ఇప్పుడు రాసినటువంటి లెటర్ ద్వారా కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇటు లొంగిపోరున్నట్లుగానైతే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. మిసిర్ బెస్రా లొంగిపోతున్నారా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మరో లొంగుబాట్లు అంటే ఈసారి పెద్ద ఎత్తున కూడా లొంగుబాటు జరగబోతుందా ఏంటి? డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీలో కీలక నేత, అలాగే ఏదైతే మిసిర్ బెస్రా లొంగిపోనున్నారు, ప్రధానంగా కొన్ని ఏరియాలలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు వహించినటువంటి మిసిర్ బెస్రా అలియాస్ సాగర్జీ 150 మందితో మరి లొంగిపోతున్నారు అనేది కూడా కొంత వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా గత 15 రోజుల క్రితమే దాదాపు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. నా దగ్గర దాదాపు 150 నుంచి 160 మంది ఉన్నారు. సో నాకు లొంగిపోవడానికి కొంత సమయం కావాలి, ఎందుకంటే నాకు డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ ఇచ్చిన తర్వాత మా డిమాండ్లకు కొంత సానుకూలంగా స్పందిస్తే ప్రభుత్వం నేను లొంగిపోతానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ప్రభుత్వం పైన అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పైన మరి కొన్ని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లొంగిపోతాడు అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఈయన కీలకంగా దాదాపు దశాబ్దాల పాటు కీలకంగా వ్యవహరించాడు. ఏదైతే కిషన్ దా మరణం తర్వాత, కిషన్ దా కంటే ముందు 2021లో కిషన్ దా ఆయన పట్టుబడ్డారు. కిషన్ దా పట్టుబడిన తర్వాత కూడా ఆ కిషన్ దా పోస్ట్ ఏదైతే ఉందో ప్రధానంగా ఆ పోస్టును కూడా మరి ఆయన స్వీకరించారు. చాలా కీలకంగా వ్యవహరించారు. జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆయన కదలికలు, ఆయనతో పాటు అక్కడ ఆ రాష్ట్రాలకు అన్నిటికి కూడా ఆయనే నాయకత్వం వహిస్తూ కూడా మరి ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కిషన్ దా ఏదైతే మావోయిస్టు పార్టీ భావజాలాలు కావచ్చు, మావోయిస్టు పార్టీ అడుగుజాడలు కావచ్చు, వీటన్నిటికి కూడా చాలా కీలకమైనటువంటి, చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు చేస్తుండేవాడు. సో ఆయన శిష్యుడిగా సేమ్ సాగర్ దా కూడా, మరి సాగర్ జీ కూడా ఇదే తరుణంలో మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకంగా పనిచేస్తూ దాదాపు ఈ 4-5 సంవత్సరాలు కూడా మరి పార్టీని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మరి కీలక నేతలు అందరూ లొంగిపోవడం, ఏదైతే దేవ్జీ అలాగే రాజిరెడ్డి వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత పార్టీ అంతా కూడా కొంత మరి కనుమరుగైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టి ప్రస్తుతం లొంగిపోయిన పరిస్థితి ఉంది. మొన్న ఏదైతే ఏప్రిల్ 3వ తేదీన మరి కిషన్ దా మరణించడం, ఆ కిషన్ దాకు మరణించిన తర్వాత కొంత మరి ఆయన కూడా ఇప్పుడు ఈయన లొంగిపోవడం పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టుకు సంబంధించినటువంటి భావజాలాల్లో అందరికీ కూడా దాదాపు మరి చర్చనీయాంశంగా మారింది. కొంత లోటు అనేది ఖచ్చితంగా కనబడుతోంది. సతీష్, ఇప్పుడు ఈ లొంగుబాటు ఒకవైపు గురు కిషన్ దా చనిపోవటము, మరొక వైపు చూస్తే మావోయిస్టు కీలక నేతలందరూ కూడా లొంగిపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే తాను చేసేది ఎక్కువ ఏమీ ఉండదని కూడా లొంగిపోతున్నారు అనుకోవాలా? డెఫినెట్గా సాగర్జీ చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు కనుక మనం చూస్తే మావోయిస్ట్ భావం అనేది కానీ, నక్సలిజం అనేది కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోయినా ఉంది. ఇక్కడ ఏదో ఇండియాలో మేము మొత్తం కూడా ఆపరేషన్ కగార్ ద్వారా, ఆపరేషన్ 2 ద్వారా మేము మొత్తం కూడా మావోయిస్ట్ భావజాలాన్ని, నక్సలిజాన్ని లేకుండా చేస్తామంటే అది కరెక్ట్ కాదు. కానీ మొత్తం ప్రపంచ దేశంగా నక్సలిజం అనేది ఉంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ ప్రణాళికలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు బతుకుతున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కనుక చూస్తే అప్పుడు 1980లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇప్పుడు 2026-25లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి తేడా ఉంది. కాబట్టి ఆ మార్పులు కొంత మేము చేయలేకపోయాం. కానీ ఆ మార్పులు చేయలేకపోవడం వల్లే పార్టీ అంతా కూడా నాశనమైంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మావోయిజం అనేది అంతమందించాము అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్తుంది. కానీ ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము అంతం అవ్వచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తాము. అది నక్సలిజం కాకపోవచ్చు, మావోయిజం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో ప్రజల కోసం మేము మళ్ళీ తిరిగి వస్తాము అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన లొంగిపోవడం మరి మావోయిస్టు పార్టీకి
పార్టీకి అతి కీలకమైనటువంటి ఇది. దాంతోపాటు Yes, ఇక ఆయనతో పాటు 150 మంది సభ్యులు కూడా లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గా ఆయనతో పాటు దాదాపు పార్టీలోనే కీలక క్యాడర్ ఆయనతో పాటు ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇట్లా అటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ రాష్ట్రాలన్నిటికి కూడా ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తూర్పు రాష్ట్రాలకు అన్నిటికి కూడా ఈయనే నాయకత్వం వహిస్తున్నాడు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి సో ఆయన లొంగిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఆయనతో పాటు లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయనతో పాటు మరి ఇంకా ఎక్కువ కూడా, అంటే దాదాపు ఆయన 150-160 మంది అన్నాడు. సో మరి ఇంకా అఫీషియల్గా ఎంతమంది లొంగిపోతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే అమిత్ షా ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఏది ఆపరేషన్ కగా 2కు సంబంధించి అమిత్ షా చేసినటువంటి ప్రకటన తర్వాత ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తులో అంటే 150 మంది లొంగిపోవడం ఇది ప్రథమంగా మారుతుంది. సో చూడాలి, మావోయిస్టుకు సంబంధించి ఇంకొక 60 మంది, ఏదైతే 60 నుంచి 70 మంది వరకు ఇంకొక దగ్గర వర్గం ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు ఎప్పుడు లొంగిపోతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది రేణు. ఎస్, ఇక ఈ లొంగుబాటు ఎన్ని రోజుల్లో జరగనుంది అనుకోవచ్చు సతీష్? డెఫినెట్గా ఇంకొక 2-3 రోజులు, అంటే ఇప్పటికే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వాళ్ళు దాదాపు పోలీసులకు సంబంధించి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. కానీ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా మరి బయట మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆయుధాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం ఏదైతే అవన్నీ కూడా తీసుకొస్తారో అవన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెడతారు, ప్రజల ముందు ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది లొంగిపోయిన తరుణంలో రీసెంట్గా మొత్తం కూడా AK-47లు కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, బంగారం 800 గ్రాముల బంగారం కూడా మరి మావోయిస్టులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లా ఇక్కడ కూడా అటు ఛత్తీస్గఢ్లో మరి ఇచ్చి, అంటే ప్రభుత్వం లొంగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే రివార్డ్స్ ఉన్నాయో సో ఆ రివార్డ్స్ తీసుకొని మరి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళపైన కూడా పెద్ద ఎత్తున రివార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే సాగర్ జీ దగ్గర కూడా పెద్ద ఎత్తున 1.5 రివార్డు ఉంది. మరి ఆ రివార్డును కూడా ఆయన దక్కించుకుంటాడు. దాంతోపాటు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ ఇంకా లాస్ట్ ఎండింగ్ దశలో ఉంది. ఇంకా కొంతమంది దాదాపు 200 మంది 250 మంది ఉన్నారు మొత్తం దేశవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా. దాంతోపాటు ఇప్పుడు ఈ 150 మంది కనుక లొంగిపోతే ఇంకొక 50 మంది ఉండే అవకాశం ఉంటుంది. వారు కూడా మరి త్వరలోనే లొంగిపోతారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది రేణు. రైట్ సతీష్, డేవిడ్ మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మావోయిస్టు మరో అగ్రనేత సాగర్ లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈస్టర్న్ రీజనల్ బ్యూరో ఇన్ఛార్జిగాను మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఈయన కొనసాగారు. ఇక మరో 150 మందితో కలిసి ఈయన లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇతని గురువు కిషన్ దా మార్చి 20న కూడా మృతి చెందడం జరిగింది. ఇక రాసినటువంటి ఉత్తరం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కడుతుంది. ఇంకా దీని ద్వారా కూడా ఇప్పుడు 150 మంది సభ్యులతో కూడా సాగర్ లొంగిపోనున్నట్లుగానైతే ప్రచారం జరుగుతుంది. మరో 2-3 రోజుల్లో కూడా పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.